అర్హత లేకున్నా తహసీల్దార్‌గా అంటూ ఒక క్వెషన్ మార్క్‌తో జ్యోతి ఒక స్టోరీ రాసుకొచ్చి రెవెన్యూ శాఖ తీరు మారడం లేదు. ఏమాత్రం పాలనా అనుభవం లేని వారిని, రెవెన్యూ భూముల చట్టాలపై కనీసం అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి మండల తహసీల్దార్‌లుగా నియమిస్తుంది. కూటమి సర్కార్ వచ్చిన కొత్తలో ఒకే దఫా 280 మందికి అవకాశం కల్పించింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాకే జరిగింది. అదే జగన్ ఉంటే గనక జగనోళ్ళు, జగన్ మనుషులు ఎవరో డబ్బులు తినేశారు, రెవెన్యూ మంత్రి డబ్బులు తినేశాడంటారు. ఇప్పుడు మాత్రం అది రెవెన్యూ శాఖ తప్పని చెప్పి రాసుకొస్తుంది. అదే వీళ్ళకి సంబంధించినటువంటి వార్తా వక్రీకరణ వెనకాల ఉండేటటువంటి కుంభకోణం. కొత్తలో ఒకే దఫా 280 మందికి అవకాశం కల్పించక అది పెద్ద తప్పని తేలింది. మరోసారి ఇలాంటి పునరావృతం కానివ్వమని చెప్పి రెవెన్యూ శాఖ ఆచరణలో మాత్రం మళ్ళీ అదే తప్పులు చేస్తుంది. తాజాగా 5 జిల్లాల పరిధిలో రీసర్వే డీటీలుగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లో కొందరికి ఏరుకోరి తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ జిల్లాల పరిధిలో రెగ్యులర్ రెవెన్యూ డీటీలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఏమాత్రం అనుభవం అవగాహన లేని రీసర్వేలోని అధికారులను అడ్హాక్ తహసీల్దార్గా నియమించడం మీద విమర్శలు వెలువెత్తాయి. రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి తహసీల్దార్ ఉండాలి. మండల మ్యాజిస్ట్రేట్ బాధ్యతలు కూడా ఆ పోస్టుకు ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల కేవలం 399 మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రెవెన్యూలోని డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ డీటీలుగా ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమిస్తుంటారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 120 మంది రెవెన్యూ డీటీలే ఆ పోస్టులో ఉన్నారు. మిగిలిన 160 మండలాలకు రీసర్వే డీటీలుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ అడ్హాక్ తహసీల్దార్లుగా కొనసాగుతున్నారు. కొందరు అధికారులు వీళ్ళని ఏరుకోరి ఆ పోస్టులో కూర్చోబెట్టారు. ఇటీవల రీసర్వే డీటెయిల్ సమావేశంలో వారి పనితీరు మీద సీసీఎల్ఏ జయలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రీసర్వే పని సరిగ్గా సాగడం లేదని, రైతుల పిటిషన్లను సరిగ్గా పరిష్కరించడం లేదని మండిపడ్డారు. పనిచేయని వాళ్ళని సస్పెండ్ చేస్తానని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం 650 మండలాల్లో రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా నడుస్తుంది. అంటే ప్రతి మండలంలో రీసర్వే డీటీ సేవలు తప్పనిసరి. ఈ విషయం తెలిసి కూడా కొందరు కలెక్టర్లు రీసర్వే డీటెయిల్గా ఉన్న వాళ్ళని ఏరుకోరి మండలాలకు అడ్హాక్ తహసీల్దార్లుగా నియమిస్తున్నారు. ఇంకా కొందరు కలెక్టర్ల పరిధిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వాళ్ళని తహసీల్దార్గా నియమిస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో 2 సూపరింటెండెంట్లకు తహసీల్దార్లుగా పోస్టులు ఇచ్చారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి మరి ఈ తరహా నియామకాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పార్వతీపురం మన్యంలో రీసర్వే అధికారి నిబంధనలకు విరుద్ధంగా అడ్హాక్ తహసీల్దార్గా నియమించినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అనంతపురం జిల్లాలో డీటీకి వజ్రకరూర్, విడసన్మల్లు కల్లు మండలాలను అప్పగించారు. ఇలా 6 జిల్లాల్లో 18 మంది డీటీలకు సగటున 2 మండలాల బాధ్యతలు అప్పగించడం విశేషం. ఇందులో ఇంకొకటి జాగ్రత్తగా దాచేసింది ఏంటంటే రీసర్వే. అప్పట్లో జగన్ చేస్తుంటే దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు అది యుద్ధ ప్రాతిపదికన చేపిస్తున్నారు. అంటే అతను చేస్తే వ్యభిచారం, వీళ్ళు చేస్తే శృంగారం.